ఆహా ఏమి రుచి అనరమై మరిచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఆహా ఏమి రుచి అనరమై మరిచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు నెల్లూరు స్పెషల్ గుత్తి వంకాయ తీసుకొచ్చానండి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం రండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, ఆనియన్స్, ఎండుమిరపకాయలు, చింతపండు, వేరుశనగపప్పు, శనగబ్యాళ్ళు, ధనియాలు, మినపప్పు, జీలకర్ర, తెల్లగడ్డ, కొబ్బరి. ఫస్ట్ అన్నీ వేయించుకుందాము. కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మినపప్పు వేసి వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. మంట ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతాయి, టేస్ట్ కూడా బాగుండదు. సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది కర్రీ. ఇవన్నీ వేయించుకొని వేరుశనగపప్పులు వేయించినవి ఉంటే వేసుకోవచ్చు. ఇవన్నీ వేయించుకొని దంచుకుండేలోపు శనగబ్యాళ్ళు నీళ్ళలో వేసుకొని నానబెట్టుకోవాలి. ఇవి చల్లారాక రోట్లో వేసుకొని దంచుకుందాము. మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే బాగుండదండి, దంచుకుంటేనే గుత్తి వంకాయ టేస్ట్ బాగుంటుంది. మనం రోట్లో వేసుకొని తగినంత ఉప్పు వేసి దంచుకోవాలి. ఎండు కొబ్బరి కూడా వేసుకొని, ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా ఏదైనా వేసుకోవచ్చు, ఏదంటే అది వేసుకొని ఉప్పు వేసుకొని దంచుకోవాలి మెత్తగా. మెదిగాక ఆనియన్స్ తెల్లబాయి వేసుకొని కొంచెం చిటికెడు పసుపు వేసుకొని దంచుకోవాలి. వంకాయలు కన్నెట్టకుండా మెత్తగా దంచుకొని ముద్దలాగా చేసుకోవాలి. వంకాయలు 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్ళలో వేసుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక గంట ఆయిల్ వేసుకొని మనం నానబెట్టుకున్న శనగబ్యాళ్ళు, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక వంకాయల్లో కారం స్టఫ్ చేసి నూనెలో వేసుకోవడమే. అన్నీ ఇలా వంకాయ కారం పెట్టేసుకొని ఇలా నూనెలో వేసుకోవాలి. ఇలా అన్నీ పెట్టాక ఇంకొంచెం ఉప్పు చల్లాలి. పైన వంకాయలు కన్నెక్కకుండా ఉంటాయి. దంచుకునేటప్పుడు కొంచెం తక్కువ వేసుకొని దంచుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపెట్టేసేసి పైన ప్లేట్ పెట్టి వాటర్ పోయాలి. ఆవిరికి వంకాయలు ఉడికిపోతాయి. వంకాయలు కొంచెం ఉడికాక మనం దంచుకున్న కారం మిగిలింది కూడా వేసేసుకొని మధ్య మధ్యలో ఇలా కలపెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుతుంది ఫ్రెండ్స్. ఇవి వంకాయలు మగ్గాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ గుజ్జు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది టేస్టీ గుత్తి వంకాయ కర్రీ. ఇలా ఉడికాక పైన ఆయిల్ తేలుతుంది. ఇంకా వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.